సస్పెన్షన్ లో ఉన్న దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె శాంతికి ప్రభుత్వం తాజాగా నోటీసులను జారీ చేసింది. ఇక ఆమె భర్త ఎవరనే విషయంలో స్పష్టత కోరుతూ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ నోటీసులను పంపారు. దేవాదాయ శాఖలో 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు కె మదన్ మోహన్ అని సర్వీస్ రిజిస్టర్లో ఆమె నమోదు చేయించారు. గతేడాది జనవరి 25న ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా భర్త పేరు మదన్ మోహన్ అని పేర్కొన్నారు. కానీ ఈ నెల 17న నిర్వహించిన విలేకరుల సమావేశంలో పి సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తన నియమావళికి విరుద్ధం. దీనిపైన 15 రోజుల్లో సమాధానం చెప్పాలి అని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆమె తీరుతో దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని, దీనిపైన వివరణ ఇవ్వాలని కోరారు. ఇప్పటికే శాంతిపై వివిధ ఆరోపణలు రావడంతో ఈ నెల 2న సస్పెండ్ చేసి 9 అభియోగాలు నమోదు చేశారు. ఇటీవలే ఆమె నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన అంశాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలో సహాయ కమిషనర్గా ఉన్నప్పుడు చేసిన ఉల్లంఘనలకు సంబంధించి కొత్తగా 6 అభియోగాలను మోపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందజేస్తారు. యశ్వంత్. రైట్ శిరీష, గత కొన్ని రోజుల నుంచి అయితే గత ఆంధ్రప్రదేశ్ లో విజయసాయిరెడ్డి శాంతి మౌదోహ్ అనే వ్యవహారంపై హాట్ టాపిక్ నడిపిస్తుంది. దీనిపై కూడా ఇప్పటికే దేవాదాయ శాఖ మాత్రం శాంతిపై మాత్రం వేదిబాటు అయితే వేశారని చెప్పుకోవచ్చు. ఈ గత 15 రోజుల నుంచి జరుగుతున్న వ్యవహారంపై అదేవిధంగా దేవాదాయ కమిషనర్ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఏంటి ప్రెస్ మీట్ పెట్టడంపై కూడా ఇప్పుడైతే ప్రభుత్వం తీవ్రంగా ఆరోపిస్తుందని చెప్పుకోవచ్చు. దీనిపై కూడా రాబోయే 15 రోజుల్లో విచారణ చేపట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన గల కారణాలు ఏంటని చెప్పాల్సిన దానిపై కూడా ఆమెను వివరణ కోరారు. దీంట్లో కూడా ఆమె ఏదైతే జాబు వచ్చిన దానిపై కూడా తన భర్త పేరున అయితే మాత్రం ఇక్కడ మధుమోహన్ గా పేర్కొన్నట్లు చెప్పింది. కానీ ఇక్కడ ప్రెస్ మీట్ లో మాత్రం మధుమోహన్ లేడు, నాకు అతనితో ఎలాంటి సంబంధం లేదనే అయితే మాత్రం అయితే ఆమె ప్రధానంగా కోరుకుంది. దీంతో ఇదొకటే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం అనుమతి లేకుండా కూడా మీడియా సమావేశం ఏర్పించడంపై కూడా ప్రస్తుతం అయితే మాత్రం అభ్యంతరం నెలకొంది. శాంతిపై కొత్తగా 9 అభియోగాలు అయితే మాత్రం నమోదు చేసింది ప్రభుత్వం చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా మనం విధులు చేరినప్పుడు భర్త పేరు మధుమోహన్ అని చెప్పి వేరే ఒకరిని వివాహం చేసుకున్నట్లు వెల్లడించడంపై అభియోగం నమోదైంది. దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించినట్లయితే 2వ అభియోగం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. కమిషనర్ అనుమతి లేకుండా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం, దాంట్లో కూడా మరొక అభియోగం అయితే కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. ఇట్లాగా ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు తెలుసా సార్ మీడియా అనే విధంగా కూడా ఏది లేకుండా 28న ట్వీట్ చేశారనేది కూడా ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని చూస్తూ కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇది నిబంధనలను కూడా అతిక్రమించిన దానిపై కూడా మరొక అభియోగంగా అయితే కూడా నమోదని చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలో నివాసం ఉన్నప్పుడు అపార్ట్మెంట్ లో మరో ఫ్లాట్ లో నివాసితులతో గొడవపడిగా ఆగస్టు 2022లో పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు కూడా వివరణ తీసుకోవాలనే విధంగా కూడా ఈ నమోదులో కోరారని చెప్పుకోవచ్చు. శాంతి అధికారం లేకపోయినా సరే విశాఖపట్నం పరిధిలో ఉన్నటువంటి వివిధ ఆలయాలకు చెందిన దుకాణంలో భూముల లీజు విషయంలో 3 ఏళ్లకు బదులు 11 ఏళ్ల రెవెన్యూ చేసేలా కమిషనర్ ప్రతిపాదనలు పంపడంపై కూడా అవి రెవెన్యూలు కాపాడంపై విచారణ కోరుతూ కూడా తదుపరి అదొక అభియోగం కూడా నేర్పని చెప్పుకోవచ్చు. శాంతి సహాయ కమిషనర్ పనిచేసినప్పుడు విశాఖపట్నంలోని అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఇంకా ఏ ఉల్లంఘనలు పాటుపడనేవి కూడా పరిశీలనలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాంట్లో కూడా 3 అధికారులతో కూడా కమిటీ అవుతున్నారు. ఈ దాంతో కూడా పూర్తిగా విచారణ చేపట్టి శాంతి చేపట్టిన వీటన్నిటిపై కూడా పూర్తి దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి కరెక్ట్గా కమిటీ ఏర్పాటు చేశారు. దీన్ని కూడా ఈ కమిటీలో కూడా 15 రోజుల్లోనే పూర్తి సమాచారం రాబట్టాలని చెప్పేసి మాత్రం శాంతికి కోరినట్లయితే తెలుస్తుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.